సో నిన్న మనం ఈ అన్‌హ్యాపీ ఫీలింగ్స్ వీటి గురించి చూస్తూ ఎలా ఉంటది అని చెప్పి మనం చూసాం. ఈ అన్‌హ్యాపీ ఫీలింగ్స్ గురించి మన స్పృహలో ఉండొచ్చా అనేది ప్రశ్న అయితే ష్యూర్‌లీ ఐ కెన్ బి కాన్షియస్ ఆఫ్ మై అన్‌హ్యాపీ ఫీలింగ్స్ అనేదానికి మనం ఎవరైనా గాని ఆనందకరమైన విషయము, సంతోషకరమైన విషయము, మనకు నచ్చే విషయాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం గానీ, మనం ఎన్నుకుంటాం గానీ మనకు అసంతృప్తిగా ఉండేది, అసంతోషాన్ని కలుగజేసేది, లేకపోతే ఆనందం లేనిది, బాధ కలిగించేవి మనం చూసుకోం, తీసుకోం, అనుకోం కూడా. అయితే అసలు ఈ మరి అటువంటప్పుడు మనం ఇష్టం లేనివి మనకి మనసులోకి ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఆనందం లేకపోవటం కానీ, ఇలా సంతోషం లేకపోవటం కానీ, దుఃఖం కానీ, విచారం కానీ ఇవన్నీ మనం మనకు అనుకోకుండానే మనకు తెలియకుండానే మన మనసులోకి వస్తాయి. లేకపోతే ఏదో సందర్భం వచ్చినప్పుడు వస్తాయి. మనం వాటిని ఎన్నుకోనప్పుడు, మనం వాటిని తెలుసుకోనప్పుడు అవి ఎందుకు వచ్చినాయి? అది వాటిని ఎవరు దాన్ని మన మనసులో, మన ఆలోచనలో బతికించి ఉంచుతున్నారు అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ఎంతసేపును వీటితోనే గుర్తింపు పట్టడానికి మనం ఇష్టపడతాం. మనం ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే ఎవరిని పలకరించడానికి వస్తే ఇక మనం ఏగరు పెట్టే బాధలు ఇంకెవరికి మళ్ళీ ఎందుకు వచ్చానురా బాబు ఇక్కడికి పలకరించడానికి అనుకున్న లెవెల్లో చెబుతూ ఉంటాం. అందుకని మనం ఇవన్నీ కూడా మనకి మైండ్ కంట్రోల్లో ఉండి మన మన బ్రెయిన్ మన ఆడిచ్చేటువంటి ఈ మాయనాడు, ఈ భ్రాంతి, ఈ మాయ వీటిలో ఉండిపోయి మనం అదే జీవితం అనుకొని దానికి మనం ప్రాముఖ్యత అనేది ఇస్తాం. అయితే దీన్ని ఎందుకు అంటే ఈ మైండ్కి మనకి దానికి అదే జీవనాధారం. ఇట్లాంటి బాధలు, దుఃఖాలు, ఆతృతలు, ఆందోళనలు ఉంటేనే అది ఎప్పుడు దాని మీద మనకి మైండ్ అనే దానికి మన మీద కంట్రోల్ ఉంటుంది. అందుకని చెప్పి అది ఎప్పుడు మనం ఆ విధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎప్పుడైతే మనం మన మనసులోంచి తీసేసామో, ఆ తీసేసినప్పుడు మనకు దాన్ని దూరంగా పెట్టినప్పుడు, దానికి రానప్పుడు మనం ప్రశాంతంగా, శాంతంగా, ప్రేమ అది ఎట్లా చేయాలి అనేది మనకు సమస్య. ఇప్పుడు ఎలా మనం ఈ వైరాగ్యాన్ని పొందటం కానీ, నిన్ను నువ్వు తెలుసుకోవటం కానీ, లేకపోతే అహం అనే దాన్ని తీసేయటం కానీ, ఇవన్నీ ఎలా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. ఆచరణలో సాధ్యమా? ఆచరణలో సాధ్యం సాధ్యం కావాలంటే ఏం చేయాలి? సాధ్యం అవ్వట్లేదండి. అసలు ఆ? సాధ్యం అవ్వట్లేదు. అది అవదండి. మనసులో తీయలేకపోతున్నామండి. ఈ లేకపోతున్నాం అంటే మనం దానికి చుట్టూ కట్టేసుకున్నాం మనం దాన్ని. అవునండి, అవును. అలా అని కూడా కాదండి. కొన్ని కొన్ని ఇతరులు చేసినవి అవి మనల్ని ఇబ్బంది పెట్టినవి అని అలా ఉన్నాయి అనుకోండి. అయ్యో మనం ఇంత మంచిగా ఉన్నా ఎలా జరుగుతుంది ఏంటనే బాధ మనసులో ఉండిపోతుంది అనమాట అండి. మీరు మంచిగా ఉన్నాము అని మీరు అనుకుంటున్నారు. అవునండి, అవును. వాళ్ళు అనుకోవాలిగా. వాళ్ళు అనుకుంటా మనం ఏదైనా అది చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ ఏదైనా మనది ఏదైనా వాళ్ళ చేతిలో ఉందనుకోండి, ఇంకా మనకు రాదండి. ఇంకా అది స్వార్థంగా లాగేసుకుంటున్నారు కొన్ని కొన్ని. అలాంటప్పుడు కూడా ఏం అనలేకపోతున్నాం. మంచితనానికి ఇంకా హద్దులు ఏదేమో అని మాకి కొంచెం ఇంకా మీ ఇంకేమో ఇప్పుడు మనం దాచుకోవాలనిపిస్తుందండి. ఎవరన్నా మీ చేతిలో లాగేసుకుంటున్నారంటే మీకు అది ప్రాప్తి లేదనమాట. ఇది కాదనమాట అది. మాది ఇది నాది కాదు, ఇది నాది కాదు, సార్ అది వాడికి సార్ సంబంధించిందని అది మీది వదిలేయండి. కాదు అని అనొద్దు సార్. మన ఉమ్, మంచితనము తోటి ఏదో పనులే పాపం అని చెప్పేసి వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేశామో ఉమ్. ఆ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని లాగేసుకుంటారు ఏదైనా కానీ. అవునండి, అవునండి, నేను అవును. అదే. అవును, ఉమ్, అది మనం తీసుకునేది మన కానిది కాదని మందే. మన ఆస్తులు ఉన్నాయి అనుకోండి, ఆ పైగా రావాల్సినవి ఇవ్వరు. ఏంటి చుట్టాలు ఉమ్, మనం దగ్గర వాళ్ళకి మనం చేయి జారేమంటే ఎంత ప్రాబ్లమో నాకు ఇప్పుడు అర్థమైందండి. చుట్టాలకాలు పోతాయండి అంతే. ఉమ్. ఉమ్. మనం ఎంత అది మంచితనం అరుచుగా తీసుకుంటారు అంతే, మాట్లాడలేము. అది మన వాళ్ళే కదా. మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు. అవును. ఆ, అదండి. అది కొన్ని కొన్ని గుర్తొస్తే ఆ బాధ మర్చిపోలేకపోతున్నామండి. ఈ ఇప్పుడు 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 చెప్పండి నిజంగా చెప్పండి.
విడిగా పోయినాయి అనుకోండి, విడిగా పోతే అది వేరే అనుకోవచ్చండి. మా చేతిలో అదనమాట, అది ఎలాగో సాధ్యం కావట్లేదు, మీ మాటల్లోనే సాధ్యం అవ్వాలండి నాకు. ఇప్పుడు అయ్యో పాపమని వాళ్ళకి మంచి చేయడానికి వెళ్ళి మనం ఉమ్, ఫూల్స్ అవుతున్నాము. అవును. అవునండి, అవునండి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అపాత్ర దానం అని చెప్పి. ఉమ్, అవునండి, అది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు మనకే ఎందుకు ఇస్తున్నాడు? ఉమ్, మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం అని చెప్పి మనకి ఇస్తున్నాడు. అది చేయలేకపోయాను. మన మన దగ్గరికి డబ్బులు రాగానే మనం ఏం చేస్తాము? వెంటనే మనకి ఆ వచ్చిన దాన్ని చూపించుకుంటాం. ఉమ్, ఏదో కొత్త బట్టలు కొనుక్కోవటం, లేకపోతే కాస్ట్లీ బట్టలు కొనుక్కోవటం, లేకపోతే ఇంకోటో ఇంట్లో కొత్త సోఫా సెట్ తెచ్చుకోవటం, అంతకు ముందు లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మెల్లమెల్లగా చేరుతుంటాయి. అవునండి, అవును. ఆ చేరేటప్పుడు ఏం చేస్తాము? అప్పుడు దాకా మనం అంటే పట్టని వాళ్ళు, మనం అంటే గిట్టని వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ముట్టుకుంటే డబ్బులు అడుగుతారు, ఎందుకు వచ్చింది ఇలా అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ మెల్లగా మీ దగ్గర చేరటం మొదలు పెడతారు. ఓకే అండి. చేరటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీకు వాళ్ళ బాధలు, కష్టాలు రకరకాలుగా ఇన్ని చెప్తారు. అవునండి. మీరు దాన్ని విని మీరు బాధపడిపోయి, అయ్యో పాపమని, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీకు కాబట్టి మేమున్నాము ఇప్పుడు అంటాము. మీకు అవునండి. మేమున్నాం అంటాము. అంటారు కదా. మనిషికి మనమేమో అడుక్కెళ్తాము, వాళ్ళేమో పైకి వస్తారు. అలాగే మనిషికి జాలి, ఎవరనమన్నారు మిమ్మల్ని? అదే కదా. ఉమ్. మనిషికి మేము జాలి కరుణ ఉండాలంటారు కదండి. అని మరి ఉన్నదాన్ని నువ్వు కొంచెం ఖర్చు పెట్టుకొని కొంచెం ఇది చెయ్యాలంటారు. మరి అలాంటివి లేకుండా ఉంటే ఇంకెలాగండి? జాలి కరుణ ఉండవలసింది ఎవరి మీద? ఏంటండి, అదే ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటాం కదండి మరి. మీరు అందుకని ఇచ్చేటప్పుడు గాని చేసేటప్పుడు గాని మనం అవతల వాళ్ళకి ఇది నిజంగా అవసరమా, లేదు మన దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నారా, లేదు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర లేనప్పుడు మన దగ్గరికి వచ్చారా వీళ్ళు? ఇవన్నీ మీరు ఆలోచించారా? అవునండి. అంటే నిజం చెప్పాలంటే బయట వాళ్ళకన్నా కావలసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళకి తీసుకునే మీకు అవకాశం చెప్తా, ఉంది. వస్తా, ఆ పాయింట్ కూడా వస్తా దానికి కూడా వస్తాను. ఈ బయట వాళ్ళకి అలాగా ఇవ్వాలంటే ఇచ్చేయటం, కానీ అది వచ్చే ఆశ లేదు అనుకుని ఇచ్చేస్తాం, కానీ ఇవ్వాలంటే ఇవ్వటమే కానీ అలాంటి మరి తీసుకునే ఉద్దేశంతో ఎవరికి ఏమి ఇవ్వలేదులేండి. కావాల్సిన వాళ్ళు చేసిన పనులండి అన్ని ఎడాపెడా కూడా. ఎప్పుడు కూడా మీరు ఎవరు మోసపోతారు? మిమ్మల్ని నమ్మిన వాళ్ళతోనే మోసపోతారు. మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మోసం చేస్తారు. వాళ్ళని నమ్మకపోతే మోసం చేయరుగా. చేయరండి. మీరు ఎవరు తప్పు? అని మంచిగా మాట్లాడితే ఎవరినైనా అలాగే నమ్మేస్తామండి. మంచి ప్రాణం ఇస్తాం అంతే. అదే చెప్పేది. మీరు దాంట్లో మంచిగా మాట్లాడటంలో వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా ప్రయోజనం కోసం చెప్తున్నారా, వాళ్ళ బాధ తీర్చుకోవడానికి చెప్తున్నారా, లేకపోతే ఇంకా ఏ విధమైన ఉద్దేశం ఉందా వీళ్ళకి అనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇప్పుడు మనం అవతల వాళ్ళు మన ఏదో అన్యాయం చేశారని కాదు, అన్యాయం చేయటానికి ఎవరు అవకాశం ఇచ్చారు? అవకాశం ఇంకా మేము ఇచ్చినట్టే మరి. ఆ కావాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చెయ్యాలి కదా పోనీ అని మీరు అనుకున్నాం. అందుకే మనం ఒకటి ఎక్కడో చూస్తా ఉన్నా నేను, ఆ, ఒక అబ్బాయి వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు, అక్క మేము టూర్కి వెళ్దాం అనుకున్నాము, ఒక 50,000 తగ్గినాయి, బావగారిని ఇమ్మంటావా అని చెప్పాను. అడిగితే సరే ఇప్పుడు చెవుంటాడు, అడుగుతాం బావగారిని అని చెప్పి ఆ బావగారిని అడుగుతుంది వాళ్ళ ఆయన్ని, ఏమండి మా తమ్ముడు టూర్కి వెళ్తున్నాడు, ఒక 50,000 తగ్గినాయి అంటే ఇస్తారా? ఒక 5 నిమిషాల్లో పంపిస్తానని చెప్పి అంటాడు ఈయన. పాపం బావమరిది అడిగాడు కదా అని చెప్పాను. సరే ఏమో మళ్ళీ ఫోన్లో లేదంటారా, మొన్న డబ్బులు ఉన్నాయి ఏదో ఇచ్చేసారంట, డబ్బులు లేవంటని చెప్పి. అదేంటి ఇస్తానన్నారు అలా ఎందుకు చెప్పావు అని అడుగుతాడు ఆయన. వాళ్ళ తమ్ముడు సరే అక్క నేను ఇంకెక్కడ చూసుకుంటానని చెప్పేస్తాడు. అప్పుడు ఈయన చెప్తుంది, వాడు అడిగేది విలాసాలకండి, అవసరాల కోసం కాదు, అవసరం కోసం ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు మనం అనుకోవచ్చు, వాళ్ళ విలాసాల కోసం మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి అని చెప్పి. వాళ్ళ తెలివిగా తమ్ముడే ఆలోచించింది సార్, మంచిది. వాళ్ళ తమ్ముడికి ఇవ్వటానికి లెక్కలేసింది ఆమె. ఉమ్. మీరు మనవాళ్ళు అని నమ్మి మీరు ఇస్తే
మీరు ఆ, ఎప్పుడైనా వాళ్ళు దేనికోసం మన దగ్గరికి వచ్చారని మీరు ఆలోచించారా? మీకు దగ్గర ఉన్న తపన ఏంటంటే నన్ను అందరూ మంచివాడు అనుకోవాలి, అందరికి ఆ, సహాయం అదే చేస్తాడు అదే. అనుకోవాలి. మంచివాడు అనుకోవాలని అది ఉద్దేశం కాదు, కానీ సహసాక ఈయనకి కూడా అలా ఇచ్చే అలవాటు ఉందండి. కావాల్సిన వాళ్ళే కదా, అవసరానికి ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు పెళ్లి ఆగిపోతుంది, అలా మీకు ఇలా ఇబ్బంది అవసరానికి ఇబ్బంది పడుతున్నారు. పడుతున్నాడని మీరు వాళ్ళు చెప్పింది నమ్మారు కానీ అసలు కాదు, చూసారా? ఆ, చూడలేదుగా. చూడలేదండి. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందంటే, చదువులు పుస్తకాలలో మనకి మొక్కలని వాతావరణం అయితే ఎలాగుండిందో మనుషుల నేచరు అలాంటిది కూడా ఇలా ఉంటాయి పరిస్థితులు అని కూడా పెడితే బాగుండు సార్. మీకు అలా ఎవరు పెట్టరు. మనం ఈ జీవితంలో మనకి సార్ ఎన్నో మేము పాఠాలు నేర్చుకుంటా నేర్పుతాయి. వచ్చేటప్పటికి మా జీవితం అయిపోయింది సార్. ఇంకా మీరు ఆచరణ అదే ఎప్పుడు సార్? కరెక్ట్ మీ అండి. కళ్ళ మీ కళ్ళ ముందు ఎక్కడంటే మనమే తెలియగలం అనుకుంటాం మనం, అది ప్రాబ్లం. తెలియగలం అయితే మోసపోరు కదా సార్, మనకి తెలియగలం తెలియకల్లా. అనుకునే అనుకుంటామని చెప్పాం, మనం తెలియగలం అని చెప్పాను నేను. సొంతంగా కావాల్సిన వాళ్ళు కదా అని పూర్తిగా నమ్మేసాం, ఎడాపెడా కూడా రెండు వైపులా కూడా. వాళ్ళు ఏమైనా నమ్మమని చెప్పారండి మీకు? ఆ, అంతే మీరు అండి. అతిగా నమ్మేసేసి వాళ్ళ మీద నిందేస్తారే. అదేమి ఇప్పుడు లేదు. ఓకే, ఇంకో పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటానికి వాళ్ళు ఏమి వెనకాడనప్పుడు మీరు మీ ఆస్తి వాళ్ళకి ఎవరికో కౌలుకి ఇవ్వటం లేకపోతే చూడమని చెప్పటం ఏదో చెప్పారనుకోండి, మళ్ళీ మీరు వెనక్కి తీసుకోగలిగడానికి మొహం ఎందుకండి? అదండి, ఇప్పటికీ జరుగుతుందండి, ఇప్పటికీ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అది మీ చేత. అనుకుంటున్నాను. అది మీరు మీరు నేనేదో చాలా మంచివాడిని, నేను పోట్లాడి లేకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేయి, నువ్వు పక్కకి వెళ్ళిపో అని అసలు చెప్తే మీరు ఎవరన్నా చెప్పినట్టు ఏమన్నా మీరు అనుకుంటారేమో, చెప్పినట్టు బయట వాళ్ళు మీరు ఏమన్నా చెప్- అనుకుంటారేమో, వీళ్ళతో ఉన్న సంబంధం నాకు చెడిపోద్దేమో, నన్ను రేపు ఆ, అక్క వదిన అనిపించే వాళ్ళు ఎవరైనా ఉండరేమో అని చెప్పి మీరు అనుకున్నారు. సంబంధం చెడిపోద్దేమో అనుకోవడం కరెక్ట్ అండి. మీరు చెప్పినట్టు అలాగే అనుకున్నామండి, పోనీలే అని అనుకున్నాము. కాకపోతే ఆ, వాళ్ళకి నమ్మి అక్కర్లేని వాళ్ళ మాట వాళ్ళకి నిజంగా అక్కర్లేని నమ్మాము. కావాల్సిన వాళ్ళ మాట నిజంగా నమ్మి అది జరిగిందండి, నమ్మేమండి, మీరు అన్నట్టే నమ్మేమండి. వాళ్ళకి అక్కర్లేని బంధుత్వం మీకెందుకు? అదే అండి మరి. అందరూ ఇప్పుడు ఒక మీరు రాళ్ళు కదా, ఎవరో ఒకరు నిలబెట్టుకోవాలి కదా అన్నట్టుగా మేము ఇంకా అసలు అలా అవునప్పుడు ఆలోచించాలి. అనుభవించండి. అంతే అండి. ఇప్పుడు అంతే మీరు నాకు. ఏలెత్తి ఎట్లా చూపిస్తారు మీరు? అదే అండి. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు నిలబెట్టుకోవాలి కానప్పుడు పోతే పోయింది, వదిలేయండి. ఉమ్, అదే అండి, అంతే చెయ్యాలండి, ఇక కూడా ఇక మీద అదే చెయ్యాలండి. ఉమ్. అది మీ- ఎందుకో మీ- అలాగే మీరు మీ అనిపిస్తుంది మీ మనసులో. మీరు ఎలా దాన్ని తీసుకోవాలి అనుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అక్కలేని బంధం నాకెందుకు అనుకుంటే విషయాలు క్లియర్ అయిపోతాయి తొందరగా. ఓకే అండి. ఉమ్. అది అంతేగాని ఇప్పుడు దానికి మీరు అవతల వాళ్ళని తప్పుగా అంచనా వేసి తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళకేదో మనం ఏదో చేయాలని చెప్పి అనుకుని మీరు చేసి తర్వాత నన్ను వాళ్ళు మోసం చేశారని ఫీల్ అవడం ఎందుకు? అదే అండి, అతి మంచి చాలా కష్టంగానే ఉందండి. అవునండి, అవును. అసలు ముందు మంచి ఎందుకు అతి మంచి దాకా వెళ్ళారు మీరు? ఉమ్. ఎందుకు వెళ్ళాలి? ఏదండి, ఇంకా అంతే అండి. మీరు మా మనసు దిటవ చేసుకుని వాళ్ళకి అక్కర్లేంది నాకెందుకు, వాళ్ళ ఇల్లు మీకెంత, ఇంటికి ఎంత దూరం, మీ ఇల్లు వాళ్ళ ఇంటికి అంతే దూరం. అదే అండి. ఎక్కడో ఎందుకండి అసలు, మీరు అంటే ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడో ఎందుకండి, నా తోడబుట్టిన వాళ్ళే నన్ను మోసం చేసేసారండి. నేను నా పిల్లోడు అనుకుని 20 సంవత్సరాలు పెంచితే వాళ్ళు ఇప్పుడు నా పిల్లకి పెళ్ళప్పుడు రాలేదండి, మంచి చూడలే చెడ్డ చూడలే, అయినా నేను మామూలుగా ఉన్నా సరే చేతిలో పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఇంక అనుకుంటున్నాను, తీసుకోవాలి అది నేను ఎక్కడో మోసం కదండి, డైరెక్ట్ గా చెప్తున్నాను, అలా అటు అటు ఇటు అంటే నడపడగా అలా చేసారనమాట అండి. హ్మ్. అయిన అంతే వాళ్ళే కదా. మోసం చేస్తారండి. అవునండి, అది తోడబుట్టినోడు కదా, బంగారు కాదనుకోలేం కదా ముందు, పోనీలే ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఏదో వస్తారు కదా అని ఒ- ఒ- అనుకున్నామైతే. ఒకే చెట్టుకి అన్ని కాయలు అన్ని పువ్వులు ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. కొన్ని విచ్చుకుంటాయి, కొన్ని విచ్చుకోవు, కొన్ని ముందు రాలిపోతాయి, కొన్ని వెనక రాలిపోతాయి. అవునండి, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు తెలుసుకున్నామండి, ఇంక ఇప్పుడు దూరంగా ఉండాలన్నమాట అండి. అది అంతే అండి, మీది. తప్పదు. దూరంగా ఉండాలా దగ్గరగా ఉండాలా అనేది మీ ఇష్టం. తప్పదండి మరి, ఇంకా ఇప్పుడు గట్టిగా అంటే కోపాలు వస్తాయి కదండి. రానండి, ఉం. మీ ఆస్తి మీకు వస్తుంది అంతే కదా. అంతే అండి, అంతే అండి. ఇప్పుడు అంతే అండి. అప్పిచ్చి తగద కొనుక్కొచ్చుకునే దానికంటే అప్పు ముందే ఆ, లేదని చెప్తే గొడవలేదు కదా. అవునండి, అవునండి. ఉం. డబ్బు అలాగే. పోతుంది,
తగాదా వస్తుంది, అవునండి, రిలేషన్షిప్ అవును. పోతుంది. ఆయన దగ్గరకి అసలు ఎవరు ఉంటారు, మేము ఎప్పుడు ఎవరికి ఇవ్వండి మా ఒరిజినల్ గా కావాల్సిన నుంచి అది చాలా మంది అది కొన్ని ఏంటంటే మనం అవతల వాళ్ళని చూసి నేర్చుకోము, సొంతంగా జరిగితే కానీ నేర్చుకోము. నేర్చుకోమండి. ఇప్పుడు నేర్చుకుని అప్పుడు చేసేది ఏం అర్థమైంది. లేదు. Yeah. ఆ. అది అందుకని మనం దేవుడు మీకు ఇచ్చింది, ఆ. మిమ్మల్ని మీరు చాలా తెలివిగా దాన్ని మేనేజ్ చేసుకుంటారు అని చెప్పి మీకు ఇచ్చాడు దేవుడు. అవునండి, అవును, అవును. చేసుకోలేకపోతే దేవుడు తప్పు అది. చేసుకోలేకపోయామండి. అవును. అది అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనం స్తంభాన్ని పట్టుకొని నన్ను వదిలిచ్చు, నన్ను వదిలిచ్చు, నన్ను వదిలిచ్చు అంటే ఎవరు వదిలిస్తారు? ఆ. మీరే కదా పట్టుకున్నారు, ఆ. మీరే వదలాలి. అది నిప్పని తెలుసు, అది ఆ. కాలుతుందని తెలుసు, పోయి పట్టుకున్నారు. అంతే మరి. ఎప్పటి నుంచో వచ్చింది కదా, నేను తెలుసుకోలేకపోయామండి. మీరు అక్కడ ధైర్యం చేసి మొండి చేసి పోతే పోయింది, వాడికి లేదు నాకెందుకు అనుకుంటే మిగిలినవి తేలికైపోతాయి. అదే అయిపోయినాయి, అయిపోయింది. వదిలించుకోవటం అంటే, ఎలా వదిలించుకోవటం అంటే ఇదే. ఆ. అవునండి. వదిలించుకోవటం అనేది ఇలాగే అనమాట. నాకు వాడికి లేదు నాకెందుకు అనుకుంటే వదిలిపోలా మీకు. ఆ. అవును. ఇప్పుడు మా కజిన్ ఒక ఆవిడ ఉంది, ఆ. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఆ. ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఆ. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు మొత్తం మీద ఆమెకి ఏదో చిన్న మొక్క ఇచ్చేసేసి పెద్ద ఆస్తంతా వాళ్ళు తీసుకున్నారు. ఆ. కోర్టుకి వెళ్ళాలి, కేసు వేయాలి అని చెప్పాను. ఆ. వేస్తానే నన్ను అడిగారు ఏం చేయమంటారు. నేను చెప్పాను, నీకు ఉన్న పుట్టింటి సంబంధం ఇదొకటే. ఆ. నీకు నీ తమ్ముళ్ళు ప్రాంతం కావాలా, ఆస్తి కావాలో తెలుసు. ఆ. అది డిసైడ్ అయితే రెండో పని ముందుకు వెళ్దాం. నీకు ఆస్తి కావాలి, నేను ఇండియా వచ్చినప్పుడు నేను ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, నా తమ్ముడిని నేను చూడక్కర్లేదు నువ్వు అనుకుంటే ఆస్తి కోసం వెళ్దాం. ఎప్పుడైతే పోయింది బోర్డు ఆస్తి, నాకు నేను వచ్చేది ఉండేది పెట్టేదే అనుకుంటే నీకు తమ్ముళ్ళు మిగులుతారు. నీకు వెళ్తే పుట్టింటికి వెళ్తే నీ పశుంకం పెట్టేది ఉంటుంది. నీకు ఏది కావాలో తెలుసుకో అని చెప్పాను. 2 నెలలు అయిన తర్వాత లేదండి మాకు ఆస్తి అక్కర్లేదండి అని. అది తెంచుకోవటం అనేది నీ చేతిలో ఉంది. అవును. నువ్వు ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. అది సో మనం ఈ మంచి చెడు అనేది రిలేటివ్ టర్మ్స్. మనకి ఒకరికి మంచి అయింది ఇంకొకరికి మంచి అవ్వాలని లేదు, ఒకరికి చెడు అయింది ఇంకొకరికి చెడు అవ్వాలని లేదు. కాబట్టి దీనికి ఒక నిర్దిష్టంగా మనం ఒక నిర్వచనం చెప్పడానికి అవ్వదు. అవునండి. అందుకని చెప్పి మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా మనకి ఏది మంచిదో మనం అది చేయటమే. అవతల వాడి చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టి ఎక్కడ కూర్చుకుంటున్నాయి అని చూడాల్సిన అవసరం మనకు లేదు. అది ఆ పని చేసిన తర్వాత వాడి చెప్పులు నాకు కూర్చుకున్నాయంటే నేను ఎవడు కాలు పెట్టుకున్నాడు అక్కడ. సో దీన్ని మనం అభ్యాసం చేయాలి. దాన్ని ఎప్పుడు ఆచరించడంలో కనుక మనం మొదలు పెడితే ఈ శరణాగతి అనేదాన్ని, మంచి అనేదాన్ని, లేదా చెడు అనేదాన్ని, మనం చెప్పుకునేదాన్ని, దుఃఖాలు ఇవన్నీ వదిలించుకోవాలి అనేదాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా మనం దీన్నే కనుక కంటిన్యూ చేసినట్టయితే మనం చెప్పుకున్నామే తాబేలు సామెత, సాధువు తాబేలు నెట్ట సంపద, అదే అవుతుంది. అంతే అండి. సో మనం పూర్తిగా ఎప్పుడైతే మన విశ్వాసంతో, మన నమ్మకంతో ఎప్పుడైతే మనం వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తామో, మనకు అవతల దాని మీద, ఇప్పుడు మనం నదికి ఈ ఒడ్డున ఉన్నాం, ఆ ఒడ్డునంతా పచ్చగా కనపడుతుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, వెళ్తే అక్కడ అదంతా మనం అనుభవించవచ్చు కదా అని ఆశ మనకు. ఇప్పుడు నది దాటటానికి నీళ్లు ఉన్నాయి, నీళ్ళలో కొట్టుకుపోతామో లేకపోతే చేరగలుగుతామో తెలియదు. దిగుతారా దిగరా? దిగం, ఎందుకంటే మనకు భయం. సరే, ఇప్పుడు మనం అన్ని వదిలేసుకున్నాము, ఉన్నా పైన మనకేం సంబంధం లేదు, మనం ఆ పక్కకి చేరగలిగితే మోక్ష సాధన ముక్తి ఏదో వస్తాయి, అటు పక్కకి వెళ్దాము, ఏదైతే అయింది, లేదంటే నీళ్ళు కొట్టుకుపోతాం, ఇంకేం టగు మనకు అన్ని వదిలేసుకున్న తర్వాత మనం ఎక్కడుంటే మనకేముంది అని చెప్పి అనుకుంటే నువ్వు నీళ్ళలో దిగుతావు. అప్పుడు నీ మైండ్ కంట్రోల్ నుంచి నువ్వు బయటకు వచ్చేసావు.
విరక్తి వైరాగ్యం అనేది నీకు వచ్చేసి నువ్వు దాన్ని కంటిన్యూ చేసుకుని ముందుకెళ్ళ. ఆ పక్కకి వెళ్ళావు అనుకోండి, నీకు బాగుండి నీ ధైర్యం చేసి దిగేసిన తర్వాత మెల్లగా అట్లా పక్కకి చేరితే అప్పుడు నీకు అక్కడ ఉన్న ఆనందం అనేదాన్ని నువ్వు అనుభవిస్తావు. దీనికి నువ్వు మానసికంగా నువ్వు తయారవ్వాలి. అది ఎప్పుడైతే మనం ఆ విధంగా మానసికంగా తయారయ్యి మనము ఆధ్యాత్మికపరమైన శక్తిని మనం పొందుతాము, అది ఈ మైండ్ శక్తి కంటే అది చాలా ఎక్కువగా మనకు బలంగా గట్టిగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం దీన్ని ఆనందించగలుగుతాం. ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనం ఈ ప్రపంచంలోకి మనం తీసుకొచ్చి మనలాగే అందరూ కనుక మంచిగా ఆలోచిస్తే, అందరూ మనలాగే ఉంటే, ఇప్పుడు మీ దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు ఇచ్చేసాడు అనుకోండి, మీరు ఈ బాధ ఉండేవాళ్ళు కాదు, అనుకునేవాళ్ళు కాదు కదా. అది మనం మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మనం ఎన్నుకునేటప్పుడు మనం మనిషి ఎలాంటి వాడు అని మనం చూసి ఇవ్వలా, మన బంధువు కదా అని చూసి ఇచ్చాం. అవునండి. కాబట్టి నువ్వు మనిషి ఎలాంటి వాడు అనేది కనుక నువ్వు చూస్తున్నట్టయితే బంధువు అయినా కూడా బహుశా ఇచ్చిండేవాడు కాదేమో. అది నన్ను మోసం చేస్తాడంటే నేనంటే వాడు చాలా ఇష్టంలే అని చెప్పి చేశారు. అందుకని ఈ ప్రపంచంలో ఈ కలుషితం అనేది మనం చేసుకుంది. దీనిలో నుంచి మనం బయటికి రావాలి అంటే మనలాంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించేవాళ్ళు, ప్రేమగా ఆలోచించేవాళ్ళు, బంధుత్వాల గురించి, బాంధవ్యాల గురించి, లేకపోతే మన రోజువారీ దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా సుందరంగా కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది, ప్రేమమయంగా కనిపిస్తుంది. అది మనం ఈ భూమి ఇది ఒక వస్తు, ఇదంతా మనం బతికుండాలి అంటే ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఇదంతా మనము మనలాంటి వాళ్ళు, మనకున్న ఈ ఆధ్యాత్మికత గురించి ఆలోచించే వాళ్ళు, మనని మనం తెలుసుకోవాలి, ఈ ఈ అరిషడ్ వర్గాలు ఏవి మనకు అక్కర్లేదు, ఇవన్నీ వదిలేసుకున్న వాళ్ళు, అట్లాంటి జనం కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఉన్న ప్రపంచ జనాభాలో 51%, 51% కనుక కనీసం సగం కంటే ఎక్కువ ఉంటే ఈ ప్రపంచం వేరే ఒక పద్ధతిలో ఉంటుంది అనమాట. అది మనం నిండుగా చూసాము, ఇవాళ చూద్దాం. చదవండి. ఎవరు? Jesus referred to this energy when he made his famous. నేను చదువుతున్నాను. అర్థమైంది. హలో రవీణ చదవండి, అర్థమైంది మీరు చదువుతున్నారని. జీసస్, నా వాయిస్ సరిగ్గా ఇంతమంది మాట్లాడినాను, మాకు వినపడుతుంది బ్రహ్మాండంగా. ప్రొసీడ్. Jesus referred to this energy when he made his famous prophetic statement in the Sermon of the Mount. Blessed are the gentle, they shall have the earth for their possession. It is a silent but intense presence that dissolves the unconscious patterns of the mind. They may still remain active for a while, but they won't run your life anymore. The external conditions that were being resisted also tend to shift or dissolve quickly through surrender. It is a powerful transformer of situations and people. If conditions do not shift immediately, your acceptance of the now enables you to rise above them. Either way, you are free. Jesus referred to this energy when he made his famous prophetic statement in the Sermon on the Mount. Blessed are the gentle, they shall have the earth for their possession. ఇది ప్రతి చోటను, ప్రతి మతంలోనూ, ప్రతి పుస్తకంలోనూ ఉండేది. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందిన వాళ్ళు, లేకపోతే దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని అంతా వాళ్ళ స్వాధీనంలో ఉంటే బాగుంటది అని. ధర్మంగా రాజ్యాన్ని చేసేవాళ్ళు, రాజ్యాన్ని నడిపేవాళ్ళు, వీళ్ళందరూ కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ భూమి బాగుంటది అనేది. అది మన ఇల్లైనా మన ఊరైనా ఏదైనా అంతే.
మన ఇంటిని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మన మనకున్న వాటిని మనం జాగ్రత్తగా చేసుకుని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి సరైన వాళ్ళకి అప్పచెప్తే మనం ఇల్లంతా సుఖంగా ఉంటాం. అలాగే ఊరంతా, అట్లాగే దేశం అంతా, ప్రపంచం. అది మనకి భగవద్గీతలో అయినా అదే చెప్తారు, ఖురాన్లో అయినా అదే చెప్తారు, ఎక్కడైనా అదే చెప్తారు. ఇది ఏంటంటే కొన్నిటికి నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యం. ఇట్ ఈస్ ఎ సైలెంట్ బట్ ఇంటెన్స్ ప్రెజెన్స్ దట్ డిజాల్వ్స్ యువర్ అన్కాన్షియస్ ప్యాటర్న్ ఆఫ్ ద మైండ్. ఇది కొన్ని నిశ్శబ్దంలో చాలా గొప్పగా జరుగుతాయి విశ్వాన్ని. దానికి మనం అరుపులు కేకలు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సైలెన్స్ ఈజ్ గోల్డెన్ మన సామెత ఉంది ఇంగ్లీష్. నిశ్శబ్దం బంగారంతో సమానం అని చెప్పి. ఇది ఈ నిశ్శబ్దం అనేది చాలా శక్తివంతమైంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం అంత శ్రేయస్కరం ఇంకోటి ఉండదు. ఆ మౌనం అనేది మనకు చేతకాకనో, మనకు ఆవేశం లేకనో, లేకపోతే మనం చేయలేమనో కాదు. మౌనం అనేది అవతల వాడికి నీకు చెప్పినా వేస్ట్, నీకు అర్థం కాదు, నీకు చెప్పటం దండగా, నువ్వు మూర్ఖుడివి అని చెప్పి వదిలేయటం దాని అర్థం. అది చాలా శక్తివంతమైనది. ఈ మౌనం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఎప్పుడైతే దాని యొక్క శక్తిని చూపిస్తుందో అప్పుడు ఈ మనస్సు ఆలోచించే పద్ధతి ఏదైతే ఉందో, మన చిన్నప్పటి నుంచి దానికి నేర్పి మనం ఇప్పుడు దాకా పోషించుకొచ్చిన పద్ధతి ఏదైతే ఉందో, ఈ మాయా ప్రపంచాన్ని, ఈ మాయా తెరని మనం ఎట్లయితే నమ్ముతామో అది నమ్ముతుందో దాన్ని ఇది వదిలించేస్తుంది. అందుకని నిశ్శబ్దం అనేది, సైలెన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే అన్నిటి దగ్గర నిశ్శబ్దంగా ఉండడం, సైలెంట్గా ఉండమంటాం. మనం ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. మాట్లాడటం అనేది చాలా విలువైంది. మనం ఆచి తూచి మాట్లాడినప్పుడే మన మాటకు ఒక విలువ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా, దేనికంటే దానికి మనం మాట్లాడుతూ వెళ్తే మన మాటకు ఒక విలువ ఉండదు. దేవుడిచ్చిన వాటిల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకు డబ్బు దేవుడు ఇచ్చిందికి ఇచ్చాడంటే మనం దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతామనే నమ్మకంతో మనకి ఇచ్చాడు. అట్లాగే మాట కూడా మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా మాటలు వాడాలి. ఆ సైలెన్స్ అనేది మనం ఎప్పుడైతే అవసరం అన్నప్పుడే మాట్లాడి, అవసరం లేనప్పుడు మనం అనవసరమైన మాటలన్నీ వదిలేసి మనం ఎప్పుడు ఉంటామో మనకు మాటకు విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. అదే అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఎవరికి ఉంటే ఈ శక్తి మనం మాట్లాడుకుంటూ ఉండటం అనేది, కానీ అవసరం వచ్చినప్పుడే మాట్లాడటం అనేది ఆ కంట్రోల్ మైండ్ మీద మనకు కంట్రోల్ ఉన్న వాళ్ళకు ఉంటాయి. కురుసభలో, కౌరవ సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేసేటప్పుడు మరి భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, మరి వీరుడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కదా. ఆపారా వాళ్ళు దాన్ని? వాళ్ళు ఆపాలి అనుకుంటే ఆపలేరా? హలో, ఎవరు ఆపలేదు సార్. ఆపాలి అంటే ఆపగలరు. కానీ ఎవరు ఆపలేదు. అంటే నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా నువ్వు మాట్లాడకూడదని కాదు. నీ అన్యాయం జరిగినప్పుడు నువ్వు దాన్ని ఖండించాలనుకున్నప్పుడు ఖండించాలి. ఉత్తప్పుడు ఊరికే సొల్లంతా మాట్లాడు. సో అట్లాంటప్పుడు ఇది జరుగుతుంది. దే మే స్టిల్ రిమైన్ యాక్టివ్ ఫర్ ఎ వైల్, బట్ దే వోంట్ రన్ యువర్ లైఫ్ ఎనీమోర్. ఈ మైండ్ కంట్రోల్లో ఉండే ఆందోళనలు, ఈ దుఃఖాలు, బాధలు, ఇవన్నీ మనం ఎంత ఇప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి కరిగిపెట్టాం అనుకోండి, తిప్పితే అంతా తీసిన తర్వాత కూడా, కరిగిపోయిన తర్వాత కూడా పంచదార అనే వాడేవారు. ఆఖరిలో కొద్దిగా మిగులుతుంది, కొంచెం మిగులుతుందా లేదా? ఏమండి, ఎవరు నీళ్ళలో ఉప్పు కానీ పంచదార కానీ వేసి ఎప్పుడు కలబెట్టలేదా? మిగులుతుంది కొంచెం, లిటిల్ బిట్. ఎంత బాగా మంచిగా కదా కలిపినా కొంచెం మిగులుతుంది. దాన్ని అటు చెప్పడానికి కూడా నేను మళ్ళీ ఇంకో ప్రశ్న వేయాలా?
కొంచెం మిగులుతుంది. అట్లాగే మనం ఇక్కడ మన మనసులో ఉన్నటువంటి దుఃఖాలు, భయాలు వీటన్నిటిని మనం ఎంత తోసేసినా కూడా ఎక్కడో ఒక పిసరంత అనేది ఉంటుంది లోపల. అది కొన్నాళ్ళ పాటు నేనున్నాను అని చెప్పి కంతులేస్తుంది. తర్వాత ఎప్పుడైతే మనం వీటిని పట్టించుకోవట్లేదో అప్పుడు అది పక్కకి వెళ్తుంది. మన జీవితాన్ని అవి నడపవు. మన జీవితాన్ని మన ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన ఆలోచనలు వస్తాయి, అవి నడుపుతాయి. The external conditions that were being resisted also tend to shift or dissolve quickly through surrender. నీకు బాహ్యపరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయో నీకు బాహ్యంగా నీ జీవితాన్ని నిర్దేశించేటువంటి పరిస్థితులు ఏమున్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా పక్కకు తప్పుకుంటాయి. బయట ఉన్న మూత కనపడలేదు నాగేష్. గిన్నెల బుట్లో రాలేదు. లలిత నాలమటి సారీ. పల్లంట్ల వారు మ్యూట్లో చేస్తారా? ది ఎక్స్టర్నల్ అవి ఆ కండిషన్స్ అన్ని ఇప్పుడు దాకా నువ్వు వాటిల్లో ఉండి ఇవన్నీ నేను ఎట్లా వదిలించుకోవాలి అంటే వదిలిపోతాయని ఎప్పుడైతే నువ్వు వాటిని నీ స్పందన అనేది వాటికి నీకు దానికి ఉండే తీరును బట్టి నువ్వు ఎక్కువగా స్పందిస్తే నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఎక్కువగా స్పందించకపోతే పక్కకి వెళ్ళిపోతాయి. అట్లా మెల్లమెల్లగా ఇవన్నీ నీ శరణాగతి పొందటం వల్ల ఇవన్నీ తగ్గిపోతాయి. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అండ్ పీపుల్. ఈ శరణాగతి అనేది చాలా శక్తివంతమైన మార్పుని తీసుకొస్తుంది. ఆ మార్పు నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు నీకున్న పరిస్థితిని కూడా చాలా మార్పుని తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు అన్ని త్యజించి నాకు అక్కర్లేదు, నేను నా ప్రెజెన్స్ ఎంతవరకు అవసరము, నా ఏ పరిమితిలో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకైనా కనుక నేను ఉంటాను అంటే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని దేనికి ఇబ్బంది పెడతారు, దేనికి పిలుస్తారు, దేనికి పిలవరు. అయ్యో ఆమె ఏదో ఉందిలే పాపం పూజలో ఏదో మెడిటేషన్ ధ్యానంలో ఉంటుంది, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. కానీ మనం ఏమనుకుంటాము, ప్రతిదానికి నన్ను పిలవలేదు, నన్ను పిలిస్తే కదా నా ప్రాముఖ్యత తెలిసేది, నా ఇంపార్టెన్స్ ఏంటో తెలిసేది, నన్ను పిలవట్లేదు అని చెప్పి మనకు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈగో అది లోపల నుంచి మన లేపుతూ ఉంటుంది. చూడు నువ్వు లేకుండానే చేసేసుకుంటున్నారు, నువ్వు లేకుండానే అన్ని నడిచిపోతున్నాయి. మనం లేకుండానే చేసుకోవటం, లేకుండానే నడిచిపోవటం అనేది ఇవాళ కదా రేపైనా ఉంటుంది కదా. దానికోసం ఎందుకు మనం పడిపోయి అదేంటి నాకు చెప్పకుండానే చేసేసారు, మీ ఇష్టమేనా అంతా, ఇదంతా మనకెందుకు? మన భారం ఇంకోటి మోస్తున్నాడు, మైని రాదు. తప్పులు ఉంటే వాడే పడతాడు కదా, మనకి మన మీద మాట రాదు కదా. అట్టి చాలా మార్పు మనలోనూ, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనూ, మన చుట్టూ ఉన్న మనుషుల్లోనూ ఎప్పుడైతే మనం ఈ శరణాగతి చేసి అంతా కృష్ణార్పణం అంటూ మొదలు పెట్టామో వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇఫ్ కండిషన్స్ డూ నాట్ షిఫ్ట్ ఇమీడియట్లీ, ఒక్కోసారి వెంటనే జరగకపోవచ్చు, మనం అనుకున్నది కొంచెం టైం తీసుకోవచ్చు. లేదు అనుకున్న దాంట్లో మనం ఎక్కడైనా కొంచెం ఎక్కడ లేసే మాత్రమైన లోటు ఉండొచ్చు, లేదా అవతల వాడు మైండ్ మనకంటే పవర్ఫుల్ అయి ఉండొచ్చు. వీటిలో ఏ కండిషన్ ద్వారా అయినా కానీ మనం అనుకున్నట్టు వెంటనే జరగకపోవచ్చు. బట్ యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద నో ఎనేబుల్స్ యు టు రైజ్ అబోవ్ దెమ్. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ ప్రస్తుతము, ఈ క్షణము అనే దాన్ని నువ్వు అంగీకరించి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు అనుభవించటం మొదలు పెడతావో అది ఈ నీతో పాటు నీ సమకాలీన పరిస్థితుల్లో నుంచి నిన్ను పైకి ఉంచుతుంది. ఎందుకంటే నువ్వు వీళ్ళతో పాటు నీ ఆలోచన, నీ యొక్క పరిధి ఇవన్నీ మిగిలిన వాళ్ళ సామాన్య మానవుల ఆలోచన పరిధి కంటే ఎక్కువలో ఉన్నావు. కాబట్టి నిన్ను ఇప్పుడు అనేది ఈ క్షణం అనేదాన్ని నువ్వు గుర్తించినప్పుడు అది నిన్ను మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో నిలబెడుతుంది. అందుకని అప్పుడు నువ్వు దీని గురించి అసలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ స్థాయి వేరు. ఏదరివే యూఆర్ ఫ్రీ. నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏదైనా కూడా నువ్వు ముందు దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఈ ఈతి బాధలు, కష్టాలు, సుఖాలు వీటిల్లో నుంచి నువ్వు ఎప్పుడైతే పట్టించుకోలేదో నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చేసావు. కాబట్టి నీకు ఆ ఎనర్జీ అనేది, యాక్సెప్టెన్స్ అనేది, లేకపోతే ఈ త్యజించటం అనేది, శరణాగతి అనేది నువ్వు ఏదైనా కానీ జరుగుతుంది. నువ్వు దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు ఆలోచన విధానం ఎప్పుడైతే నాకు ఇది సంబంధం లేదు అనుకున్నావో
నువ్వు ఆ క్షణం వరకే పెట్టుకొని దాన్ని మైండ్లో మోయకుండా ఉన్నావు, అప్పుడు నీకు తేలిక. ఇది నిన్న మనం ఈ మైండ్ ఎనర్జీ నుంచి స్పిరిచువల్ ఎనర్జీ ఎలా మారాలి అనే దాని మీద నిన్న ఇవాళ మనం చూసాము. సో ఇక్కడి నుంచి ఇప్పుడు భవానీ గారి ప్రశ్నకి వెళ్తాం. సరే, Surrender in personal relationships. What about people who want to use me, manipulate, or control me? Am I to surrender to them? భవానీ గారు మీ ప్రశ్న ఇదే. రాజమండ్రి భవానీ గారు ఉన్నారా? అన్నానండి. మీ ప్రశ్న ఇదే. ఓకే అండి. సరెండర్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్, మీ వ్యక్తిగత బంధాల్లో మీరు శరణాగతి తీసుకోవాలా, లొంగిపోవాలా అనేది ప్రశ్న. దానికి క్వశ్చన్, ఆ టాపిక్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ అబౌట్ పీపుల్ హూ వాంట్ టు యూజ్ మీ? నన్ను వాడుకోవాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి? మ్యానిపులేట్ ఆర్ కంట్రోల్ మీ, నన్ను మాయ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే నా మీద పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి నేను లొంగిపోవాలా, నేను వాళ్ళకి శరణాగతి చేయాలా? మీ ప్రశ్న ఇదే కదా? అవునండి. చూసారా, కరెక్ట్ గా తీసుకొచ్చాడు ఆ టైంకి. నేను ఎవరికి చెప్పలేదండి అసలు ఇప్పటివరకు. కానీ మీరు అలా నిద్రకి ఎందుకో కొంచెం మనసులో ఉన్నది బయటకు వచ్చేసి నీకు ఫ్రీ అయిపోతానండి నేను ఈసారి. అంతే, ఎందుకంటే ఇక అయిపోయింది, వయసు కూడా అయిపోతుందండి. అయిపోయింది. 2 సంవత్సరాలు నమ్మేది అంటే అదే నవ్వుతున్నారు అందరూ. 2 సంవత్సరాలు మీరు అలా వదిలేసుకుంటారని. ఏం చేసి చెప్పండి. అది మీరు వీళ్ళందరికీ మనం లొంగిపోవాలా, మనం మోసం చేయదలుచుకున్న వాళ్ళకో, లేకపోతే మన దగ్గర నుంచి ఏదో మనం ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళకో, వీటన్నిటికంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. చదువు. They are cut off from being, so they unconsciously attempt to get energy and power from you. It is truly that only an unconscious person will try to use or manipulate others. But it is equally true that only an unconscious person can be used and manipulated. If you resist or fight unconscious behavior in others, you become unconscious yourself. But surrender doesn't mean that you allow yourself to be used by unconscious people. Not at all. It is perfectly possible to say no firmly and clearly to the person, or to walk away from a situation and be in a state of complete inner non-resistance at the same time. When you say no to a person or a situation, let it come not from reaction but from insight, from a clear realization of what is right or not right for you at that moment. Let it be a non-reactive no, a high-quality no, a no that is free of all negativity and so creates no further suffering. చెప్తారా? ఇది చెప్తారా మీరు అని అడిగి. ప్రవీణ్ అనే సార్. They are cut off from being, so they unconsciously attempt to get energy and power from it. వాళ్ళకి వాళ్ళ ఉనికి గురించి వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటున్నారు, బయటికి కనపడేదే నేను అనుకుంటున్నారు. అంతేగాని నా లోపల నేను అనేది ఇంకో పదార్థం ఉంది, నేను దాన్ని గుర్తించాలి, నేను దాని మీద నేను ఉండాలి అనేది వాళ్ళకి అన్కాన్షియస్ గా వాళ్ళకి అస్పృహ లేదు. అందుకని ఏం చేస్తారు, వాళ్ళకి లేని దాన్ని మన దగ్గర నుంచి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఎనర్జీని, ఆ పవర్ని మన దగ్గర నుంచి పొందటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. It is true that only an unconscious person will try to use or manipulate others. But it is equally true that only an unconscious person can be used and manipulated.
ఇది వాస్తవం. ఎందుకు స్పృహ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, లేకపోతే ప్రపంచాన్ని మోసం చేయాలనుకున్న వాళ్ళు, ఇదంతా మాయా భ్రాంతి అన్నీ తెలియని వాళ్ళు మనల్ని మోసం, అవతల వ్యక్తిని మోసం చేయటానికో వాడుకోవటానికో ప్రయత్నం చేస్తారు అనే మాట వాస్తవం. అంతే విధంగా మోసపోయేది మన వాళ్ళు వాడుకోవటానికి మనని అర్పించుకునే వాళ్ళు కూడా ఆ స్పృహ లేని స్థితిలోనే ఉంటారు అనేది కూడా అంతే వాస్తవం. వాడుకోవటానికి ఎట్లయితే ఉన్నారో అట్లాగే వాడుకోవటానికి నేను ఉన్నాను బాబు, నువ్వు నన్ను వాడుకో అని చెప్పేవాళ్ళు కూడా సమానంగానే ఉంటారు. ఇందాక మనం అనుకుంది అదే. దాదాపుగా ఈ పారాగ్రాఫ్ అంతా మనం ఇందాక డిస్కస్ చేసి, ఇఫ్ యూ రెసిస్ట్ ఆర్ ఫైట్ అన్కాన్షియస్ బిహేవియర్ ఇన్ అదర్స్, యూ బికమ్ అన్కాన్షియస్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని ఆపటానికో, వాళ్ళని పోరాటానికో, పొట్లాడటానికో నువ్వు ఎప్పుడైతే అన్కాన్షియస్ నువ్వు మొదలుపెట్టావో, ఆ ప్రవర్తన నువ్వు వదిలించుకోవాలని నువ్వు ఫైట్ చేస్తున్నావో, అట్లాగే నువ్వు ఆ స్పృహ లేని దాంట్లో, అంటే వాళ్ళ యొక్క ఆ స్పృహ లేని స్థితిని, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని నువ్వు నీ అజ్ఞానంతో పోరాడాలని ప్రయత్నం చేస్తావు. వాళ్ళది పోరాడాలి, అజ్ఞానం ఉన్న వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళతో పోరాడాలి అంటే మనం కూడా అజ్ఞానం అవ్వాలి, అయివనేట్టే లెక్క అనమాట. బట్ అయితే మనకి ఇక్కడ మనం సరెండర్ అనుకున్నాం కదండి, మరి శరణాగతి అనుకున్నాము, మనం లొంగిపోవడం అనుకున్నాం కదండి. మరి అనుకున్నప్పుడు మనం ఇవన్నీ పట్టించుకోకూడదు కదండి, వాడు ఏం చెప్పినా మనం వినాలి కదండి అంటే కాదు. సరెండర్ డస్ నాట్ మీన్ దట్ యూ అలో యువర్ సెల్ఫ్ టు బి యూజ్డ్ బై అన్కాన్షియస్ పీపుల్. సరెండర్ అంటే దాని అర్థం నువ్వు అవతల వాడు నిన్ను వాడుకోవటానికి వీలుగా నువ్వు లొంగిపోమ్మని కాదు. నాట్ ఎట్ ఆల్. ఎప్పటికీ అది కాదు. మనం బానిసలం కాదు. మనకు అక్కడ మనస్తత్వంలో తేడా ఏంటంటే, అవతల వాడు డామినెంట్ గా ఉండి మన మీద ఏదో పెత్తనం చేయాలనుకున్నప్పుడు, సర్లే పాపం ఏదో ఉత్సాహపడుతున్నాడు పిల్లడు అని చెప్పేసి అని మనం లొంగిపోక్కర్లేదు. నీవు ఎప్పుడు లొంగిపోతావు? అవతల వాడు నీకంటే గొప్పవాడనో, తెలియగలవాడనో, లేకపోతే నీవు వాడిని మంచి చేసుకోవాలనో, మెప్పించుకోవాలనో, మేకతోలు కప్పించుకోవాలనో అనుకున్నప్పుడు అందుకని సరెండర్ అంటే నువ్వు ఎవరు వాడుకోవటానికి వీలైన వస్తువుగా మారమని కాదు అర్థం. ఇట్ ఈస్ పెర్ఫెక్ట్లీ పాసిబుల్ టు సే నో ఫార్మ్లీ అండ్ క్లియర్లీ టు ఎ పర్సన్. మనం వాళ్ళకి నో అని చెప్పటము, కాదు అని చెప్పటము అది సాధ్యమే. అది కూడా గట్టిగా స్పష్టంగా చెప్పటం. ఆర్ వాక్ అవే ఫ్రమ్ ఎ సిచ్యుయేషన్, లేదంటే పక్కెళ్ళి అండ్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఇన్నర్ రెసిస్టెన్స్ అట్ ది సేమ్ టైం. అట్లాగే మన లోపల నుంచి నో అనేది, మన మనసు నో అని చెప్తోంది, మన బ్రెయిన్ ఏమో ఎస్ అని చెప్తోంది. ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రా. నీకు మనసు నో అని చెప్పడం, నో అని చెప్పు. నో అని చెప్పడం అనేది ఒక పెద్ద ఆర్ట్. మనకి నో అని చెప్పాలని ఉన్నా, కాదు, కూడదు, అవదు అని చెప్పాలని ఉన్నా, బయటికి మాత్రం మనం అవును అని చెప్తాం. మనకు వచ్చే సమస్యలన్నీ అక్కడే. మనకి నో అని చెప్పడం చేత కాదు. భయం. నో అని చెప్తే ఈ రిలేషన్షిప్ పాడైపోతేమో, వాళ్ళు నాతో రేపు నుంచి మాట్లాడరేమో, మొహమాటం కూడా, వాట్ ఎవర్ ఈక్వల్, మొహమాటం అను, లేకపోతే వీళ్ళతో మనకి రేపు ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మనకి నో అని చెప్తే మనకి ఇబ్బంది అవుతాను. ఈ రకరకాల కారణాలతో మనకి నో అని చెప్పాలని ఉన్నా మనం నో అని చెప్పం. మనకెవరైనా నో అని చెప్తే మనం దాన్ని చక్కగా అర్థం చేసుకుంటాం. పాపం వాడు అలా అవ్వలేదేమో, కుదరలేదేమో, అందుకని నో అని చెప్పాడు, లేకపోతే మనకి చేసి పెట్టడా, చేసేవాడే, ఆ మనిషి మంచాడు, కానీ చేయొచ్చు. ఇదే కదా మనం అనుకునేది. అవునండి, అవునండి. అంతేనండి. అవును సార్. ఇది అవసరమా? ఇప్పుడు తెలిసిందండి, అవసరం లేదండి. మీకు ముందు తెలుసు, కాకపోతే ఏంటంటే దాని మీద రంగేసారు.
ఏమండి ఆ నో అని చెప్పడంలో కూడా చెప్పేటప్పుడు మన గొంతు, మన శబ్దం గట్టిగా రావక్కర్లేదు. అట్లాగని పేలవంగా, నిరుత్సాహంగాను, నిస్తేజంగాను నో అండి అనో చెప్పక్కర్లా. నువ్వు నో అని చెప్పదలుచుకున్నప్పుడు ఆ నో అనేది నిశ్చలంగా, నిర్దిష్టంగా, స్పష్టంగా నువ్వు చెప్పాలి. అది మనం పోట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని. మనం నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవతల వాడిని నొప్పించాల్సిన అవసరం లేదు. చిన్న చెప్తాను. ఒక అమ్మాయి పాపం జీతం వచ్చింది మొట్టమొదటిసారి. జీతం 30,000. 30,000 తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. తల్లికి ఇచ్చేటప్పుడు 20,000 ఇచ్చింది. ఏదంటే అమ్మ నా జీతం 30,000, ఇదిగో 20,000. మరి 10,000 ఏమైనాయి అంటే, నా ఖర్చుల కోసం నేను మేకప్ వాటికి అన్నిటికి కావాలి కదా, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, దానికోసం అని చెప్పి నేను పెట్టుకున్నాను. నా ఖర్చుల కోసం నేను పెట్టుకోకూడదా అని తల్లి మీద అరుస్తుంది. అది ఉంచుకోమ్మా, దానికే ఉంది, తల్లి కదా, దానికే ఉంది, ఉంచుకోమ్మా అని చెప్పి. సాయంత్రం అట్లా బయటికి వెళ్తున్నారా అని చెప్పి పక్కన వాళ్ళ మరిది గారు ఉంటే మరిది గారి ఇంటికి తీసుకెళ్ళి ఆయన రావద్దు అని చెప్పి ఒక ఆయన కూడా పిలుస్తాడు, కూర్చోబెడతాడు. కూర్చోబెట్టాక ఆ నాకు ఒక 10,000 అవసరం ఉంది, ఉంటే కొంచెం 10,000 ఇవ్వు అని అడుగుద్ది మరిదిని. అలాగే వదినా దానికే ఉందని చెప్పి లోపలికి వెళ్తాడు. పాపం బీరువా దగ్గరికి వెళ్తాడు, బీరువాలో తీస్తాడు డబ్బు. తీసిన తర్వాత మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇవాళ 10,000 ఇస్తే మళ్ళీ వచ్చే నెల వచ్చి మళ్ళీ అడుగుతారు కదా, జీతం తక్కువ వచ్చిందని చెప్పింది కదా, అందుకని మళ్ళీ అడుగుతారు కదా, మళ్ళీ అడిగితే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చేవాను నేను. అందుకని ఏం చేస్తాడు, బయటికి 2,000 తీసుకొచ్చి, వదిన 10,000 లేవు, 2,000 ఉన్నాయి, ఇదిగోండి అని ఇస్తాడు. ఎందుకంటే 2,000 ఇవ్వకపోయినా ఆయనకి పర్వాలా, ఆమె 2,000 ఎలాగో ఉంచుకోదు, తీసుకోదు కూడా. అంటే సరే నాయన వదిలే ఉంచు, 2,000తో నాకు పని వదిలే, నేను ఇంకెక్కడైనా ట్రై చేస్తాలే అని చెప్పి వచ్చేస్తా. కూతురికి ఇంపేషన్స్, ఎందుకు ఇదంతా, మనం ఉన్నాయి కదా మన దగ్గర, వచ్చి అడగాల మనం, అది ఇది అని చెప్పి కూతురు తల్లి మీద అరుస్తుంది. అంటే అప్పుడు తల్లి చెప్తుంది అనమాట, కాదమ్మా నాకు 10,000 అవసరం లేదు, మీ బాబాయ్ దగ్గర డబ్బులు ఉన్నాయి 10,000, ఎందుకు ఇవ్వలేదు, మనం తిరిగి ఇస్తాము ఏమో, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి ఉద్దేశంతో ఆయన మనకి ఇవ్వలేదు. అందుకని మన డబ్బులు మనం జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి, మనకు అవసరం వచ్చినా లేకపోయినా కానీ అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ క్షణంలో ఇవ్వకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పాఠం నేర్పుతుంది. ఆ నో అనే దాన్ని కొంతమందికి పిల్లలకి ఒక రకంగా చెప్తాం, పెద్దవాళ్ళకి ఒక రకంగా చెప్తాం, బయట వాళ్ళకి ఒక రకంగా చెప్తాం, ఆయన వాళ్ళకి ఇంకో రకంగా చెప్తాం. అందుకని నువ్వు నీ క్లియర్ రియలైజేషన్, when you say no to a person or a situation, let it come not from the reaction but from insight, from a clear realization of what is right and not right for you at that moment. ఆ క్షణంలో నువ్వు ఒక వ్యక్తికి కానీ ఆ పరిస్థితికి కానీ నువ్వు కాదు అని చెప్పేటప్పుడు అది నువ్వు ప్రతిస్పందనలా వాడు అడగానే నా దగ్గర లేవు అని అక్కర్లేదు, నీ లోపల ఇన్సైట్, నీ మనసు ఏం చెప్తుందో చూడు. ఆ రియలైజేషన్ నీకు రావాలి, నీకు అది తెలియాలి, నీ మనసు ఎందుకు చెప్తుంది, ఏం చెప్తుంది విను, అది తప్ప రైటా అనేదాన్ని ఆలోచించు చేసి, ఆ పరిస్థితిలో నీకు ఏది కరెక్ట్, ఆ తప్ప రైటా అనేది కూడా వదిలేసి నీ మనసు ఏం చెప్తుందో వినిచి. మనసు అనేది స్పందిస్తుంది, మైండ్ ప్రతిస్పందిస్తుంది. రియాక్షన్ అండ్ రెస్పాండ్ తేడా అది. దాన్ని నువ్వు ఏ విధంగా స్పందించావు, అడగంగానే నో అని చెప్పక్కల 2 క్షణాలు ఆగి లోపలికి వెళ్ళి ఎవరితోనన్నా మాట్లాడుకుని చర్చించుకుంటాము, లేకపోతే తర్వాత చెప్తానంటాము చేసి లాదమ్మా అవలేదమ్మా అని చెప్పి. లెట్ ఇట్ బి ఏ నాన్ రియాక్టివ్ నో, అంటే మనం వెంటనే రియాక్ట్ అయిపోయి ప్రతిస్పందించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ హై క్వాలిటీ నో,
ఆర్ ఏ నో దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఆల్ నెగటివిటీ. ఆ నో అనే దాంట్లో కూడా ఒక లెవెల్. అట్లాగే దాంట్లో నెగటివిటీ, ప్రతికూల భావాలు ఏవీ లేకుండా కూడా నువ్వు చెప్పాలి. సో క్రియేట్స్ నో ఫర్దర్ సఫరింగ్. ఎప్పుడైతే నువ్వు నో అని చెప్పే దాంట్లో నువ్వు నీ యొక్క నమ్మకాన్ని కూడా కలిపి చెప్పు. నా దగ్గర లేదు పో, ఎప్పుడు ఇదే కావాలా నీకు అని అంతా చెప్పక్కర్లా. అలాగా అమ్మా, ప్రస్తుతానికి నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తానని చెప్పు. లేదు అది కూడా ఎందుకు అనుకుంటే, ఇప్పుడు నా దగ్గర లేదు, ఇప్పుడు ఆమె చెప్పింది కదా తెలివిగా, లేవంటారా ఖర్చు లేదు డబ్బులు, మన ఇందా చెప్పింది సామె ఎగ్జాంపుల్. ఇప్పుడు లేవంటారా బావగారు ఎవరికి ఇచ్చేసారంట అని చెప్పింది, అట్లా చెప్పు. క్వాలిటీ, హై క్వాలిటీ నో. దాంట్లో ఏ నెగిటివిటీ లేదు, ఏ భావము లేదు, దానివల్ల నీకు ఎటువంటి సఫరింగ్ లేదు, ఎటువంటి బాధరబందీ లేదు. అందుకని నో చెప్పటం అనేది కూడా ఒక కళ. ఆ నో అని చెప్పటంలో మనం దాన్ని అవతల వ్యక్తికి మన మీద ఎటువంటి ప్రతికూల భావం లేకుండా, శత్రుత్వం రాకుండా, అవతల వాడు అయ్యో పాపం చేసేవాళ్ళ అవకాశం ఉంటే అనుకుని వెళ్ళిపోయేటట్టుగా చెప్పగలగాలి. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. నువ్వు నో అని చెప్పాలనుకున్నప్పుడు ఎస్ అని చెప్ప. సార్ థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? ఇవాళకి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ అందరూ తెలివైన వాళ్ళే అని అనుకుంటాము అని అన్నారు కదా సార్. ప్రజెంట్ జనరేషన్ లో అడిగే వాళ్ళకైనా ఇచ్చే వాళ్ళకైనా పుచ్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా పక్కా క్లారిటీ సార్, అవతల వాళ్ళు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది. ఇక మనము చెప్పామంటే, కాకపోతే ఎంత సాఫ్ట్ గా వాళ్ళకి బాధ కలగకుండా చెప్పగలుగుతున్నాం అనేది హ్యాండిల్ చేయాలి తప్పితే పక్కా క్లారిటీ అందరికీ కూడా. ఆ క్లారిటీని కొంచెం బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్ళడం ఒకటి కావాలి అంతే సార్. ఇప్పుడు ఆంటీ చెప్పినట్లే మా అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయినా కానీ తనకి నిజానికి నేను చాలా హ్యాపీ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తనకి బెస్ట్ గా ఉంది అన్నట్టు. మా రిలేటివ్సే, మా కజిన్ వాళ్ళ పాప పిల్లలు ఏదో ఆటోమేటిక్ గా షేర్ చాట్ లో వీళ్ళు కాంటాక్ట్ లో ఉంటారు కదండి. ఆ పాప ఎవరికో ఫ్రెండ్ కి హెల్త్ ఇష్యూ ఉంది, ఆపరేషన్ చాలా లక్షల్లో ఖర్చు అవుతుంది, చాలా అర్జెంట్ నీడ్ ఉంది అని అనేటప్పటికి వీళ్ళ డాడీ ఇచ్చే పాకెట్ మనీ తిని దాచుకుంటుంది. చక్కగా ఎంత 13,000 ఎంతో దాచుకుంది అప్పటికి. అరే తన హెల్త్ కన్నా ఇంపార్టెంట్, వాళ్ళు ఏంటంటే అందే అమౌంట్ ఏదో ఉంది అందుగానే ఇచ్చేస్తాంలే అని వాళ్ళు చెప్పేటప్పటికి నా పర్మిషన్ కూడా నాకేం చెప్పలేదు. వాళ్ళు దాచుకున్న అమౌంట్ సరేలే పాపం కదా అని ఇచ్చేస్తుంది. అది రిటర్న్ తీసుకునేటప్పటికి వాళ్ళకి పలానా టైంకి అందుతాయన్న టైం కన్నా కొంచెం టైం ఇచ్చింది, వాళ్ళు ఇంకా రిటర్న్ ఇవ్వట్లా. అడిగేటప్పటికి అది ఫేక్ రియాలిటీయా నిజమా అబద్ధమా అనేది కూడా తనకి తెలియట్లేదు. అప్పుడు నాకు చెప్పింది అనమాట, అమ్మ ఇలా ఉంది సిచ్యువేషన్, నువ్వు అడుగుతావా అక్కని అని అంది. ఇచ్చిందా నువ్వు అడగాలి కానీ నేను అడగడం ఏంట్రా తల్లి అంటే, వెరీ సెన్సిటివ్ అవుతుంది కదా. ఏం కాదు, వాళ్ళకి తెలియాలి అలర్ట్నెస్ అనేది అన్నట్టు. తిన్న ముందు క్వశ్చన్ చేశాక అప్పుడు ఇంకా తను ఫాలో అప్ చేస్తే తనకి రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఆ పాపని అడిగాను అనమాట, వేరే పాపని, మీ పేరెంట్స్ కి చెప్తే ఏమవుతాయి మన రిలేషన్స్ అని గట్టా అంటే, పిల్లలు కదా సార్ మీరు అన్నది ఇందాక, వాళ్ళ అవసరానికి అడిగారా లేదా కోరికల కోసం అడిగారా అనేది కూడా మనకు తెలియదు ఆ ఏజ్ లో వాళ్ళు. అలా కానీ నాకు హ్యాపీ ఏంటంటే ఫ్యూచర్ లో చెప్పాను మా పాపకి బాబుకి, వాడు కూడా అంతే, ఎవరైనా ఏదో హెల్త్ ఇష్యూ ఉందన్నా ఫ్రెండ్స్ కి అర్జెంట్ నీడ్ ఉందన్నా అరే పాపం అని జాలి పడిపోయి ఇచ్చేసారంటే, మీరేమో జాగ్రత్తగా ఉండి పొదుపుగా ఉండి మీరు పొదుపు చేసుకునే అమౌంట్స్ అవతల లగ్జరియస్ కోసం అయితే ఇవ్వక్కర్లేదు నాన్న అని పాపకి బాబుకి ఇద్దరికి చెప్పడానికి అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ గా నాకు ఫస్ట్ లైఫ్ స్టార్టింగ్ జర్నీలోనే ఆ ఎక్స్పీరియన్స్ రావడం బెటర్ కదా అని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మాయి అమౌంట్ అనేది కొద్దిగా ఇస్తున్నట్టుంది మళ్ళీని. అలా సార్, థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా? సార్ మన గ్రూప్ లో 12 మంది ఉన్నాము. అయ్యో పాపం అని చెప్పేసి సహాయం చేసి
ఉమ్. బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నన్ను అడుగుతారేంటి అది? అందరూ సార్ ఉంటారు ఎవరన్నా ఉంటే చెప్తారండి సార్, మిమ్మల్ని కాదు సార్. అరుణా మేడం గారు, ఉమ్. ఉంటాము కానీ బయటకు రాము, బయట పడలేము. సరే, మీరున్నారు, ఇంకా భవానీ గారు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? అదే చెప్పాను కదా, కొంతమంది బయటికి రాలేరు. నేను కూడా ఉన్నా అందులో. అలాగే. సార్ ఇంకెవరు చేతులు సమాధానం కాలేక చెప్పట్లేదు సార్. చేతులు కాలేక ఆకలి పుచ్చుకుంటున్నాం మేడం మనం అంతా. నాకు అని లేదు కాదు, అదృష్టం. మనం ఉమ్. కనీసం ఇక ముందు మిగిలిన జీవితంలో ఈ తప్పులు చేయకుండా ఉంటాం. అది సార్ మీకు ఒక మాట చెప్పానా, మేమింట్లో రికార్డింగ్ ఆపేయండి సార్. చెప్పండి. మేమింట్లో ఇద్దరం సార్ ఆడపిల్లలమి. మా చెల్లెలనేమో మా మేనమామ కొడుకు ఇచ్చారు. మేమేమో కనిగిరిలో ఉంటాం కదా. మేము అయితే మా మేనమామ కొడుకే వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో ప్రాబ్లమ్స్ వల్ల వేరే ఊర్లో ఉంటున్నారు వాళ్ళు. తర్వాత మా చెల్లెలు మా మేనమామ భార్యకి ఆమెకి పడక బాధపడతా ఉంటే నేను డెలివరీ అయి ఉన్నాను. అమ్మాయి ఇబ్బంది పడుతుంది, అమ్మాయి వెళ్ళి తీసుకొని రా అని అమ్మని పంపించాను ఊరికి. వినుకొండలో ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత మా చెల్లెలు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లెలు ఇంటికి వెళ్ళట్లేదు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అనమాట. భార్యను వదిలిపెట్టి ఉండలేరు కదా, వచ్చాడు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, ఉమ్మడి మీద మాకు పొలం ఇచ్చారు కదా, ఆ, మాకు పెళ్లి కాకముందు నుండి వేరే వాళ్ళు ఇట్లాగా రైస్ మిల్కి వాటికి మీరు పెట్టుకోండి పెట్టుకోండి అని అడుగుతున్నారనమాట. అడుగుతా ఉంటే తర్వాత మా మేనమామ కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు కదా. మేనమామ కొడుకే ఇంట్లో, ఇంకా ఇద్దరు ఆడపిల్లలే కదా, కొడుకు లెక్క మంచికైనా చెడుకైనా తను చూసుకుంటాడు అనే ఉద్దేశంతో మా అమ్మకి అన్నయ్య కొడుకు అవుతారనమాట. అయితే ఇంకా అమ్మ ఏమనిందంటే, మాకు ఇంటికి నాకు నా పేరు మీద రాపోయినా నాకు ఇంత పొలం ఇస్తామని చెప్పారు. చెబితే ఇంక అమ్మ ఏమనిందంటే, ఇట్లాగా ఉమ్మడి మీద మనం రైస్ మిల్ కట్టిద్దామమ్మా, మరి నీకు పొలం ఉంది కదా ఇస్తామన్నాము, తాకట్టు పెడదామంటే సరే అన్న. ఓకే అయిపోయింది. చంద్రబాబు అన్నారు, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ కాదు కదా అంటే, అదేంటి అమ్మ వాళ్ళే కదా నాకు ఇచ్చింది, వాళ్ళ అవసరానికి అడిగినప్పుడు ఇవ్వమని నేను ఎట్లా చెబుతాను అని అన్న. బంగారం అడిగినారు, బంగారం కూడా ఇచ్చాం బ్యాంకుల్లో. ఉమ్మడి మీద అంతా పెట్టుకున్నారు, రైస్ మిల్లు అంతా ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, అమ్మా నాన్న వచ్చి రైస్ మిల్లో కూర్చుంటారేమో, ఇదంతా మనది అని అంటారేమో అని కొంచెం అంతా దారి పడిన తర్వాత పొలాలు అవన్నీ కొంత అమ్మి ఇచ్చి, మధ్యతరగతి కుటుంబమే కదా, అవి అన్నీ ఒకటి ఒకటి అని ఏర్పాట్లు చేసి అన్ని ఒక లైన్కి వచ్చిన తర్వాత ఇంకా మా నాన్న అక్కడ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళడానికి అది ఇష్టపడలేదు వాళ్ళు. ఇంకా చిన్నగా తర్వాత తర్వాత దూరం పెట్టడం, గొడవలు ఇవన్నీ అవుతున్నాయి. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, మీరు పెద్దమ్మాయికి రాయొద్దు, వాళ్ళని మేము చూసుకుంటాం, మొత్తం మా కిందే ఉంటది అని అంటారు. మా నాన్న ఏమంటాడంటే, నా పెద్ద కూతురైనా ఈ కూతురైనా ఇద్దరు నా పిల్లలే కదా, ఆ పిల్లకి ఏం కర్మ పట్టింది, తనకి ఇవ్వాల్సిందేను అని చెప్పి నాకు రాశారు పొలం. నాకు పొలం రాయడానికి కూడా కాగితాలన్నీ దొంగతనంగా తీసుకొని వెళ్ళి బాపట్లలో రాయాల్సి వచ్చింది. అది రాసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి తెలిసింది. కోర్టులు కేసులు 12-13 సంవత్సరాల నుండి కోర్టులు కేసులు గొడవలు జరుగుతా ఉన్నాయి. మాకు ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళైనా వాళ్ళని మనం పిలిచేది లేదు, వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినా మేము పిలిచేది లేదనమాట. అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, పిల్లది పొలం అంతా మనమే వాడుకున్నాము, కౌలు కూడా మనం ఇచ్చింది లేదు, అందుకని అమ్మాయిని అన్యాయం చేయకూడదు, తను నమ్మింది కదా మనని అని ఇల్లు కూడా నా పేరున రాశారు. రాస్తే ఇప్పుడు కావాలని వాళ్ళ ఆ ఇంట్లోనే ఉంటూ అమ్మ నాన్న మీద కేసులు పెట్టి, వీళ్ళు కళ్ళు ఆపరేషన్లు చేసుకుంటే సబ్బు నీళ్లు సర్ఫ్ నీళ్లు అట్లాంటి వాటితో ఇల్లు తోడవటము, పిల్లుల్ని పెంచను, కుక్కల్ని పెంచను, ఇంటికి ఎవరైనా కూరగాయల వాళ్ళు వచ్చినా పండ్ల వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళకి అమ్మితే మేము కొనము అంటాం. అది పల్లెటూరు కాబట్టి మిగతా వాళ్ళు ఏంటంటే, వాళ్ళ దగ్గర రైస్ మిల్లు కనిపిస్తుంది, చిన్నవాళ్ళు కదా అమ్మ వాళ్ళకంటే, వీళ్ళ వల్ల ఉపయోగం ఉందని ఊళ్ళో వాళ్ళ సపోర్టు, తెలుసు అన్యాయం జరుగుతుందని. అట్లా జరుగుతుంది. ఇప్పటికి కూడా కోర్టులు కేసులు గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మా ఇంట్లో. అయ్యో పాపమని అనడం వల్లే నేను, మా నాన్న అనుకోవడం వల్లే. ఇప్పుడు నా జీవితం అంతా వెనక్కి రాదుగా, ఆ రోజు వద్దు అని చెప్తే నాకు ఇది ఉండేది కాదు కదా, అట్లా అన్నమాట అది.